వాస్తు సామాన్య వాస్తు చాలదు. వాస్తును ప్రతి అంగుళమును విలువ కట్టి శబ్ద స్పర్శ రూపరసగంధాలు పంచభూతాలతో నిర్మాణాత్మకంగా ఉన్న వాస్తుని సరిచేస్తేనే రాజయోగం గాని వ్యాధి గాని అతి ముఖ్యమైన కీలకమైన సమస్యలను జయించడానికి వాస్తు శాస్త్రం అమోఘమైనది. అది సత్యం. బలీయంగా ఉందనుకోండి నిలుపుకోవటానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే గ్రహాన్ని మనం ఏమి చేయలేం. గ్రహ యొక్క శక్తిని చెడుని తగ్గించుకోగలం, గ్రహం యొక్క మంచిని పెంచుకోగలం, అంతవరకే. కానీ పూర్తి మంచిని పూర్తి చెడుని తీసివేయటం గ్రహానికి మానవుల్లో కానీ ఈ మానవ ఋషుల కాలంలో సాధ్యపడింది, కానీ ఇప్పుడు ప్రస్తుత కాలంలో సాధ్యపడదు. అది సత్యం. మన పరిధిలో సాధిస్తానికి మనం అనుసరించి కానీ సాధించడానికి వాస్తు కొంతవరకు మన పరిధిలోకి కలిగి ఉన్నది. వాస్తుని మనం నిర్మాణంలో కానీ ఆచరించే విధానం. వాస్తు అంటే పంచభూతాసే. వాస్తు అంటే ఇప్పుడు వింటున్న వాస్తు, ఇప్పుడు జరుగుతున్నది, ఇప్పుడు చెబుతున్న వాళ్ళు వాస్తు కాదది. శబ్దస్పర్శ రూపరసగంధాలు పంచభూతాలతో నిర్మాణాత్మకంగా వెళ్ళేది. మనిషిలోని పంచభూత ధర్మాలు మనిషిని కాపాడతాయి. గృహంలోని పంచభూత ధర్మాలు గృహంలోని సూపర్ న్యాచురల్ కాస్మిక్ పవర్ని ఉత్పత్తి చేసి చెడు శక్తిని ఎదుర్కొనే విధంగా రెడీగా ఉంటుంది. యుద్ధ భూముల్లో సైనికులు ఉన్నట్టుగా. అదేవిధంగా యూనివర్స్లో కూడా పంచభూత ధర్మాలు ఉంటాయి. యూనివర్స్లోని పంచభూత ధర్మాలను మనం ఏమి చేయలేము, అది దైవాధీనం. యూనివర్స్లో పంచభూత ధర్మాలను శాసించేటప్పుడు శాసిస్తున్నాయి అనుకోండి, ఈ రెండు కూడా యూనివర్స్లోని పంచభూత ధర్మాలు ఈ యొక్క మనిషిలోని పంచభూత ధర్మాలు స్పందిస్తాయి. అదేవిధంగా గృహంలోని పంచభూత ధర్మాలు కూడా స్పందిస్తాయి. కంట్రోలింగ్ యూనివర్స్ కూడా ఉంది. ఈ విధంగా ఈ మూడు యొక్క పంచభూత ధర్మాలని బ్యాలెన్స్ చేసుకుంటూ వాస్తు నిర్మాణాత్మకంగా చేసి విజయం సాధించేది ఒక రహస్యం ఉన్నది, ఒక మార్గం ఉన్నది. అది నిజమైన మార్గం.